నిన్న సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో కల్లూరుపల్లి దగ్గర ఒక హత్యానేరం రిపోర్ట్ అయింది. దాంట్లో పెంచులైన వ్యక్తిని ఆర్బీటీ కాలనీ అలానే బోడిగడ్డ తోటకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు ఇల్ ఫీలింగ్స్ వల్ల అతన్ని హత్య చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు గారు, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ దాన్ని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్లో సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు. వచ్చినప్పుడు తెల్లారుజామున మా హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సెర్చ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టచాటు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. ఎవరు నువ్వు అని అడుగుతున్నప్పుడు దాడి చేశాడు అతను వచ్చి. ఆ క్రమంలో ఈయన చేతులు అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద, తర్వాత చేతి మీద గాయమైంది. అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు వెంబడే పక్కనే దగ్గరలో ఉన్నాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చి ఎవరో అగంతకుడు దాడి చేస్తున్నాడని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాలిలో కాల్చి చెప్పాడు ఆయన పర్సనల్ పిస్టల్ తోటి. నెక్స్ట్ రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాళ్ళ మీద కాల్చారు. కాల్చినప్పుడు అతను కత్తిని కింద పడేసేసి చంపద్దు నన్ను కాల్చద్దు అన్నప్పుడు ఎవరు నువ్వు ఏంటి అని అంటే స్టోన్స్ నేను నిన్న ఈవినింగ్ ఇలా ఫలానా వ్యక్తిని చంపిన జేమ్స్ నేను ఇట్లా మీరేదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి వచ్చానని చెప్పి చెప్తాడు. దాంట్లో జేమ్స్కి మన రైట్ నీ క్యాప్ మీద ఇంజరీ అయింది. అలానే హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా లెఫ్ట్ షోల్డర్ అరిచేతిన గాయం అయితే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ అయితే సేఫ్. ఈ కేసులో దర్యాప్తు మాత్రం ముమ్మరంగా చేస్తున్నాము. ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు సౌజన్య గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఈ ముద్దాయిల గురించి బాగా ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టడంతో పాటు వీళ్ళని పట్టుకునేదానికి క్లియర్గా టీమ్స్ ఫామ్ చేసి తిప్పుతున్నారు. మ్యాక్సిమం ఇవాళ రేపులో అందరినీ పట్టుకుంటామని చెప్పి అనుకుంటున్నాను. ఎంతమంది సార్? సుమారు 10 మంది నేరంలో పాల్గొన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ఎబడార్స్, కాన్స్పిరేటర్స్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది ఈరోజు ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ అవుతుంది. ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ ఒక్కడు మాత్రం అదంతా మన పోలీసుల మీద దాడి చేసినారు. ఇక అంటే మనకి ముందస్తుగా ఎంతమంది వచ్చారనేది తెలియదు. 4 మెంబర్స్ ఏదో వచ్చారని చెప్పి కొంతమంది బయట చెప్తున్న టీ స్టాల్ దగ్గర వాళ్ళు కుర్రాళ్ళు ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ అయితే ఉంది. అంతకంటే ఎక్కువ మంది ఉన్నారో తక్కువ ఉన్నారో తెలియదు. ఇది జేమ్స్ అనేవాడికి గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎన్డీపీఎస్ కేసులు, నార్కోటిక్ డ్రగ్స్ కేసెస్లో ముద్దాయి. ఆ కేసుల్లో ట్రయల్కి ఇంకా రాలేదు.